తెలిసినటువంటిదే కదా. ఏంటో చెప్పగలుగుతారా? పరిశీల ఈ తరం పరిశీలు. హల్లెలూయా. ఈ తరము పరిసయ్యులు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీరందరి కోసం మనము విన్నాం. అయితే పరిసయ్యుల బోధ, పరిసయ్యుల యొక్క విధానము, వారి భక్తి యేసు ప్రభువును కూడా నిందించేలాగా ఉండేది. యేసు ప్రభువును కూడా అడిగేలాగా, క్వశ్చన్ చేసేలాగా ఉండేది. వారిని వారు మరి గొప్ప చేసుకునే విధముగా వారి భక్తి ఉండేది. అయితే అప్పుడే ఉన్నారా పరిసయ్యులు, ఇప్పుడు లేరా? హల్లెలూయా. వారిని మనం పరిసయ్యులు అని ఎలా కనుగొనగలుగుతాము? అప్పుడు అంటే వారికి పరిసయ్యులు, శాస్త్రులు అని పేర్లు పెట్టబడి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే దేవుని మందిరంలో ఉంటూ మరి పరిచర్య చేస్తూ సేవ చేస్తూ ఉంటున్నారు కాబట్టి వారికి శాస్త్రులని, సద్దుకయ్యులని, పరిసయ్యులని పేర్లు అప్పుడు పెట్టి ఉన్నారు. కానీ ఇప్పుడున్న తరంలో అయితే పరిసయ్యులు అందరిలో ఉన్నారు, సంఘములోనే ఉన్నారు. వారు సేవ చేసేదానికంటే, పని చేసేదానికంటే, విశ్వాసంలో బలపడేదానికంటే ఈ మనము పేతురు గారు రాసినటువంటి పత్రికలో చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహము అని ఆ మాట గుర్తెరిగినప్పటికీ కూడా రాజులైన యాజక సమూహము ఆయన గుణాతిశయములు మనం ప్రచురము చేయు నిమిత్తము మనం ఏర్పాటు చేయబడ్డాము అని తెలిసినప్పటికీ కూడా ఆ పని చేయకుండా ఈ పరిచర్యలు చేసేటువంటి పని చేస్తూ ఉంటున్నారు. సువార్తను ప్రకటించమంటున్నారు. వాక్యం సెలవిస్తూ ఉంటుంది, సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. అయితే మనం అందరము యేసు రక్తంలో కడగబడిన వారము, దేవుని రక్తంలో కడగబడిన వారము, మరి ఆయన ద్వారా కృప పొందిన వారమే, మనం రక్షించబడిన వారమే. మరి రక్షించబడినటువంటి మనము సర్వలోకమునకు వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించ బదులుమై ఉన్నాము. కానీ ఈ రక్షణ సువార్తను ప్రకటించే క్రమంలో మరి ప్రకటిస్తున్నామా, ప్రకటించట్లేదా అనేది తర్వాత విషయం పక్కన పెడితే, కానీ మరి పరిసయ్యులు చేసినటువంటి క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటున్నాం. ఆ పరిచర్య మాత్రం తప్పకుండా సంఘములో, ఈ క్రైస్తవ సమాజంలో జరుగుతూనే ఉంది. పరిసయ్యులు వీరి యొక్క ఆ విధానాన్ని అలవాటు చేసుకున్నారు. అయితే ఈ పరిసయ్యులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అని అంటే క్రీస్తు పుట్టక ముందు నుంచి స్టార్ట్ అయ్యారు. క్రీస్తు పుట్టక ముందు ఏమైంది అని అంటే అంత ఇశ్రాయేలీయులు, యూదులు సపరేట్గా ఉంటూ మరి దేవుని యొక్క కృపకు దూరం అయ్యి వారు అనేక ప్రాంతాలకు, అనేక రాజ్యాలకు మరి కొలిపోబడ్డారు. మరి చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయి ఉండి కూడా వారు వేరే వేరే ప్రదేశాల్లో ఉంటూ మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమయాల్లో మరి అక్కడున్నటువంటి రాజ్యములో ఉన్నటువంటి వారి కావచ్చు, గ్రీకులు కావచ్చు, పర్షియన్స్ వీరు కావచ్చు, వీరి మీద అధికారము, ఆధిపత్యము చెలాయించినప్పుడు కొందరు లొంగిపోయిన వారు ఉన్నారు, కొందరు నిలబడిన వారు ఉన్నారు. అందులో అక్కడి నుంచే ఈ విధానములు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు కూడా ఏమవుతుందనంటే ఇంతకుముందు నేను చెప్పిన మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారమే మనమందరము. ఆ మాటలు కాకుండా ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మోసుకొస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మోసుకొని వస్తున్నాము. దాన్ని ఈ సంఘములో పెట్టి పోషిస్తూ ఉంటున్నాము, బలపరుస్తూ ఉంటున్నాము, నడిపిస్తూ ఉంటున్నాము. అందులో ఒకరికి మృతుల పునరుద్ధానము లేదు అని కొందరు నమ్మేవారు ఉన్నారు, కొందరు ధర్మశాస్త్రములు వెంబడించేవారు ఉన్నారు, కొందరు శాస్త్రులుగా ఉన్నవారు ఉన్నారు. వారికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారం వారు జీవిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా కాదు. ఇంకా
ఇప్పుడున్న పరిసయ్యులు వారిలాగా కూడా జీవించట్లేదండి. వారు ఒకరు ధర్మశాస్త్రమును, ఒకరేమో క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసేవారు, ఇంకొకరు ఈ యొక్క యూదులకు ఇవ్వబడినటువంటి ఆ గ్రంథమును వారి యొక్క దాన్ని వారి భక్తిని కొనసాగిస్తూ మరి అలాగనే జీవిస్తున్నవారు, నిష్టగా జీవిస్తున్నవారు ఉన్నారు వాళ్ళంతా. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నారు అని అంటే, 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేసేవారు లాగానే ఉన్నారు. హల్లెలూయా. ఎలాగునా 2 పడవల మీద ప్రయాణాలు చేస్తూ ఉంటున్నారు. వారు సేవకులే కావచ్చు, మరి విశ్వాసులు కూడా కావచ్చు. ఎందుకనంటే వారందరూ చెదరగొట్టబడి అనేక ప్రాంతాలకు, అనేక రాజ్యాలకు, అనేక రకమైనటువంటి మరి రాజ్యాధికారంలోనికి వెళ్ళబడినప్పుడు వారు బానిసలుగా వెళ్ళారు, బంధింపబడి వెళ్ళి ఉన్నారు, స్వేచ్ఛగా వెళ్ళిన వారు ఉన్నారు, కొందరు చెదిరిపోయిన వారు ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వారు అలవాటు చేసుకున్న విధానంలోనికి అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఎక్కడ ఆరాధన చేయాలి, ఎవరికి ఆరాధన చేయాలి అనే ఆలోచన లేని సమయంలో మరి జీవనోపాధి కోసము కావచ్చు, జీవనం కోసం కావచ్చు, బ్రతుకు తెరువు కోసం కావచ్చు, వారు కొందరు మారిపోయిన వారు, నిలబడి ఉన్నవారు ఉన్నారు. కానీ ఇప్పుడు సత్యమును తెలుసుకుంటున్నారు. సత్యమును తెలుసుకొని పరిశుద్ధాత్ముని పొందుకొని, పరిశుద్ధాత్మను మనం పొందుకున్న తర్వాత సర్వసత్యములోనికి నడవవలసిన వారముగా ఉండాలి. కానీ అలా ఉండకుండా ఇంకా మనం ఏం చేస్తున్నామంట, చీకటిని పట్టుకొని జీవిస్తూ ఉన్నామండి. మన లోపల సగము చీకటి ఉంటుంది, సగము వెలుగు ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, లేకపోతే ఏం చేస్తానంటున్నాడు, ఉమ్మి వేస్తానంటున్నాడు దేవుడు. మరి ఆ మాట తెలిసి మనమందరము ఎలా ఉండాలంట, ఏదో ఒకటి, ప్రభువా నీ సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నాను, నీవు నాకు ఏమైతే చెప్పావో ఆ మాటను పట్టుకొని నేను నడుస్తూ ఉన్నాను అని మనము ముందుకు వెళ్ళవలసిన వారముగా ఉన్నాం. అది కాదని మరి పరిశీలన వలె ఏది చేయాలా, ఏది చేయకూడదా, వారు ధర్మశాస్త్రమును గట్టిగానే అనుసరించారు. ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళంతా ఎవరు, మన సౌలు, నికోదేము క్వశ్చన్ అడిగాడు తెలుసా, నూతనముగా ఎవరైతే జన్మిస్తారో, ఆత్మ మూలముగాను నీటి మూలముగాను నూతనముగా ఎవరైతే జన్మిస్తారో వారే దేవుని రాజ్యానికి వారసులు, అంటే మరలా తల్లి గర్భంలోనికి ఎలా వెళ్ళి పుడతారు అని నికోదేము అడిగిన ప్రశ్న. మరి సౌలు గారు ఏం చేశారు, మన పౌలు స్టెఫెను మరి క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారము, ధర్మశాస్త్రం చొప్పున నడుచుకోవలసిన వారము, మరి మీరేమో క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నారు అని క్రీస్తుని అనుసరించిన వారందరినీ కొట్టి చంపాలని చెప్పేసి మరి ఆయన బయలుదేరాడు. వారు ఒక నియమానికి కట్టుబడి ఉన్నారు అప్పటి వారు, కానీ ఇప్పుడు వారు అలా లేరు. ఇప్పుడున్న పరిసయ్యులకు మనం పేరు పెట్టలేకపోతున్నాం, అంతే, వాళ్ళని పరిసయ్యులు అని పేరు పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు మనము వారు పరిశీల కారా అనేది కనుగొనవచ్చు. లేఖనముల ద్వారా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుంటే అటువంటి బుద్ధి, అటువంటి మాట తీరు, అటువంటి ప్రవర్తన ఎవరిలో అయినా ఉంటే వారు పరిశీలకు చెందిన వారు అవుతారు. హల్లెలూయా. కాబట్టి ఒకసారి మనము ఆధ్యాత్మికముగా పరీక్ష చేసుకుందాం. దేవుని మాట, దేవుని వాక్యము ఏం సెలవిస్తూ ఉంది, మనం ఏం నేర్చుకున్నాము, ఎన్ని దినములు భక్తి చేస్తూ ఉంటున్నాం, కానీ సర్వసత్యంలోనికి రాలేకపోతూ ఉంటున్నాము. హల్లెలూయా. సత్యమును అనుసరిస్తూ ఉంటున్నాము, కానీ ఆ సత్యములో జీవించలేకపోతూ ఉంటున్నాం. ఒకసారి చూడండి, తమను తాము హెచ్చించుకునే వారముగా ఉంటారు ఈ లోకంలో. పరిసయ్యులు మొదటగా ఎలా ఉంటారంట, హెచ్చించుకునే తత్వమును కలిగి ఉంటారు. ఒకసారి చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి 2 మనుషులు వెళ్ళారు, ఒకడు
పరిసయ్యుడు ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా ప్రార్థన ఆకాశము వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడునని తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను. హల్లెలూయా. ఈ పరిసయ్యుడు, ఈ సుంకరి, ఈ ప్రార్థనలు మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రార్థనలో ఏముందంట? హెచ్చించుకునే ప్రార్థన. ఏ ప్రార్థన? ఎలా హెచ్చించుకుంటున్నారు? హల్లెలూయా. ఎలా హెచ్చించుకుంటున్నారు? నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉన్నాను, దశమాగం ఇస్తున్నాను, ఇంకా ఈ సుంకరి వలె కాక నువ్వు చేసే పనులు దేవునికి తెలుస్తాయి. మనం చేసే పనులు దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు నిన్ను నువ్వు హెచ్చించుకొని ఎదుటివారిని తక్కువ చేసే ప్రార్థన, ఇటువంటి ప్రార్థనలు మరి మందిరంలో లేవంటారా? ఇటువంటి ప్రార్థనలు సంఘంలో లేవా? ఈ యొక్క పరిసయ్యుని ప్రార్థన ఉన్నాయండి. హెచ్చించుకునే ప్రార్థనలు చాలానే ఉన్నాయి. నేను ఎలా జీవిస్తున్నానో నీకు తెలుసు కదా ప్రభువా. ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చి చేసినా చేయకపోయినా ఒకటి ఉంటుంది చూడండి. ఈ మాట ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఆ దాన్ని బట్టి ఈ ప్రార్థన అవునండి కరెక్టే అంటారు మీరు. అరే వాళ్ళు సరిగ్గా మందిరానికే రారు కానీ ఎలా ఆశీర్వదించబడుతున్నారు? అర్థమవుతుందా? వారు సరిగ్గా మందిరానికే రారు, ఎలా ఆశీర్వదించబడుతున్నారు? ఎలా అన్ని కొనుక్కోగలుగుతున్నారు? ఎలా దీవించబడుతున్నారు? నేను ఇంత రెగ్యులర్గా వెళ్తానే ప్రార్థన చేస్తానే అని నీ మనసులో ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో అది అక్కడ చేరుతుందన్నట్టే. హల్లెలూయా. నువ్వు ఇక్కడ నిలబడి ప్రార్థన చేసినా, కూర్చుండి ప్రార్థన చేసినా, మందిరంకి వచ్చి ప్రార్థన చేసినా, నేను ఇంత రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాను. చాలామంది అంటున్నారు. అయితే భక్తి చేయడంలో గొప్ప ఆశీర్వాదం ఏమి లేదన్నట్టు అనమాట. దాన్ని బట్టి చూస్తారు ఇక్కడ ఏంటంటే భక్తి చేయడము, ప్రార్థన చేయడము, దేవుని సన్నిధానికి రావడంలో గొప్ప ఆశీర్వాదం ఏం లేదు. నామకార్థంగా ఉన్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి నామకార్థంగా జీవిస్తున్న వారే ఆశీర్వదించబడుతున్నారు అని నీ మనసులో నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు పరిచయుడవే. నువ్వు పరిచయుడవే. వారందరూ ఆశీర్వదించబడుతున్నారు. వారు అసలు సంఘానికి రారు సరిగ్గా. వాళ్ళ అమ్మ ఒకటి వస్తుంది కావచ్చు, వాళ్ళ నాన్న ఒకటి వస్తుంది కావచ్చు, భార్య భర్తలు వస్తారు, పిల్లలు అసలు రారు. అయినా వారు దీవించబడుతున్నారే. వాళ్ళ పిల్లలు వస్తారు, అసలు వాళ్ళ నాన్న ఒక్కరోజు కూడా రాడు సంఘానికి. గుడ్ ఫ్రైడేకు లేకపోతే క్రిస్మస్కి వస్తాడు అంతే. ఎలా అంతగా ఆశీర్వదించబడుతున్నారు అంటే ఈ పరిచయులకున్న బుద్ధి మనకు కూడా ఉందన్నట్టే. మనకు కూడా పరిచయులమే, మనం కూడా అలాగనే అనుకుంటున్నాము. హల్లెలూయా. అయితే అక్కడ ఏంటంట, వాళ్ళు రావట్లేదు, నేను వస్తున్నాను అని నువ్వు హెచ్చించుకుంటున్నావు. ఇక్కడ నేనే గ్రేట్, మరలా నేనే ఆశీర్వదించబడాలి,
నేనే దీవించబడాలి. ఇంత రెగ్యులర్గా వస్తాను, ఏ వారం మానలేదు, ఏ ఉపవాస ప్రార్థన మానలేదు, విజ్ఞాపన ప్రార్థన మానలేదు, సిద్ధపాటు కూడికలు మానలేదు, ఎప్పుడూ మానలేదు. క్రమం తప్పకుండా దశమ భాగం ఇస్తాను నేను. వాళ్ళు ఒక నెల కూడా దిగరు సరిగ్గా, అయినా ఆశీర్వదించబడుతున్నారు. ఎలా ఆశీర్వదించబడుతున్నారు అని నీ మనసులో ఒకవేళ ఉంటే నువ్వు పరిశీలి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ మనసులో ఉన్న మాటలు దేవుడు వింటున్నాడు, వాడి మనసులో ఉన్నది కూడా వింటున్నాడు. కాబట్టి ఇటువంటి పరిశీలన బుద్ధి ఒకవేళ ఉంటే మనము దానిని తీసివేయించుకుందాం, వదిలేసుకుందాం, దాన్ని తొలగించుకుందాం. హెచ్చించుకునే ప్రయత్నాలు చేయకండి. సంఘములో అయినా, సమాజంలో అయినా, ఎక్కడైనా. ప్రార్థనలో హెచ్చించుకోవడం ఏంటండి? దేవుడు నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో కూడా వర్షం కురిపిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరి మీదనంట? నీతిమంతుల మీదనో. అంటే ఇద్దరికి సమానమైన కృప అనుగ్రహిస్తున్నాడు దేవుడు. కానీ ఒకవేళ నువ్వు అది మర్చిపోయి, ఈ మాటను మర్చిపోయి నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వేమవుతావంట? తగ్గించబడతావు. అప్పుడు నీవు తగ్గించబడతావు. ఏ విషయంలోనూ కూడా నీవు హెచ్చించుకోవడానికి వీల్లేదండి. హల్లెలూయా. ఏ విషయంలో కూడా నీవు హెచ్చులుపోవడానికి వీలు లేదు. మందిరములో, సంఘములో నిన్ను నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడండి. ఎంతగా తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ లోకంలో నిన్ను హెచ్చించట్లేదేమో, ఈ లోకంలో నిన్ను ఆశీర్వదించట్లేదేమో, ఈ లోకంలో నిన్ను గణపరచట్లేదేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు నా యొద్దకు రా, నేను నీకు జీవ కిరీటము, మహిమ కిరీటము, అతిశయ కిరీటము నేను సిద్ధపరిచి ఉన్నాను అంటున్నాడు. ఆ కిరీటాలన్నీ ఎవరి కొరకంట? ఇక్కడ తగ్గించుకుని జీవిస్తున్న వారు, ఇక్కడ దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తున్న వారు, ఇక్కడ దేవుణ్ణి గణపరుస్తున్న వారి కొరకు అక్కడ ఆ కిరీటాలు ఉంటాయి. అందరికీ ఆ కిరీటాలు ఉండవండి. అందరూ పరలోక రాజ్యంలో చేరుతారు, కానీ అందరికీ ఈ కిరీటాలు దొరకవంట. వీరికి మాత్రమే దొరుకుతాయి. మరి నువ్వు అక్కడ హెచ్చించబడాలా, ఇక్కడ హెచ్చించబడాలా? ఇప్పుడే తెలుసుకో, ఇప్పుడే తెలుసుకో. కాబట్టి మనం ఎంతగా తృణీకరించబడినప్పటికీ, ఎంతగా దీవించబడకపోయినప్పటికీ కూడా, ఎంతగా బాధ ఈ లోకంలో అనుభవించబడినప్పటికీ కూడా మనము బాధపడాల్సిన అవసరం లేదండి. దేవుడు తగిన సమయం మందు నిన్నే చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళ యొక్క ఆశీర్వాదం దేని కొరకు? నువ్వెందుకు బాధపడుతున్నావు? నీవైతే దేవుని నీడలో ఉన్నావు. హల్లెలూయా. అవునా కాదా? అందుని బట్టి నువ్వు సంతోషించు, అందుని బట్టి నువ్వు ఆనందంగా జీవించు. అంతేకాని ఇంక వేరే ఏ విషయంలో నీవు బాధపడడానికి వీల్లేదండి. అందుని బట్టి నువ్వు ఈ పరిశీలనలాగా నువ్వు మారిపోవడానికి వీల్లేదు. కాబట్టి మనము హెచ్చించుకునే వారముగా ఉండకుండా ఎలాగా తగ్గించుకునే వారముగా ఉందాం. ఈ పరిశీలనలాగా మనము కాకూడదు. ఈ సుందరి వాళ్ళే మనము తగ్గించుకోవాలి. తగ్గించుకొని, దేవా నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదయ్యా, నీ సన్నిధి చేరే అర్హత కూడా నాకు, యోగ్యత కూడా నాకు లేదయ్యా, అయినను నన్ను నువ్వు నీ హక్కుగా చేర్చుకున్నావయ్యా అని తగ్గించుకొని ప్రార్థన చేయి. అని నిన్ను తగ్గించుకొని దేవుణ్ణి సన్నతించు. అప్పుడు నీవు హెచ్చించబడతావు. రెండవదిగా విమర్శించే పని ఏంటంట? విమర్శించే పని పరిశీలుడి పని. పరిశీలుడు ఎక్కువగా విమర్శించేవారుగానే ఉంటారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 23 వచనాల నుంచి.
మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు పెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లా నేను తానును తనతోనున్న వారును ఆకలిగొనున్నందున దావీదు నాకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏం చేశారంట? విశ్రాంతి దినమున శిష్యులు ఆకలి అయ్యిందని పంట చేలలో పడి వెళుచున్నప్పుడు ఏం చేశారు? వెన్నులు తుంచి తినడం మొదలు పెట్టారంట. ఆ తిన్నందుకే ఈ పరిశీలకు బాధ కలిగిపోయింది. విశ్రాంతి దినమున వీళ్ళు చేస్తున్నారు అని. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నారు. దావీదుతో పాటు ఉన్న వారందరూ సౌలుకు భయపడి మరి తరమబడినప్పుడు, వారు ఆకలితో ఉన్నప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తినడానికి ఏమైనా ఉందా అంటే దేవునికి అర్పించినటువంటి ఆ యొక్క రొట్టెలు మాత్రమే ఉన్నాయి అని అంటే అయినా పర్లేదు అని అక్కడ తిన్నాడండి. దేవుని కృప ఆయన మీద ఉంది కాబట్టి అవి ఎవరు తినాలి? యాజకులు మాత్రమే తినాలి. అవి ఎవరికి తినడానికి లేదు అవకాశం. మరి దేవుడు వారిని ఆశీర్వదించాడు కదా, దేవుని సన్నిధిలోనే కదా అది జరిగింది. మరి ఆ మాటను గుర్తు చేస్తూ ఉన్నారు ఇక్కడ యేసు ప్రభు వారు. ఎవరికి? పరిశీలకు. మరి దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఉంటున్నటువంటి బిడ్డలు కూడా చాలామంది విమర్శించేటువంటి అలవాటును కలిగి ఉన్నారండి. ఏమంటా? విమర్శిస్తుంటున్నారు. ఎవరిని విమర్శించాలి? ఎందుకు విమర్శించాలి? విమర్శించాల్సినటువంటి పని నీకుందా? నీకు దేవుడు ఆ పని ఇచ్చాడా? ఆ పని అప్పగించాడా? దేవుని మందిరంలో విమర్శించడం కొరకు ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నట్టు లేఖనాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు కదండి. మరి ఎందుకు విమర్శ చేస్తూ ఉంటున్నారు? మీకు విమర్శించడం అనేది కరెక్ట్గా అర్థమైందా? విమర్శించడం అనే పదానికి అర్థము తెలిసిందా? ఏంటంటే విమర్శించడం అంటే, వారు అలా చేస్తున్నారేంటి, వీరు ఇలా చేస్తున్నారేంటి, అలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా అని విమర్శ చేయడం అండి. వేలెత్తి చూపించడం. దేవుని మందిరంలోనే ఉంటూ దేవుని కృప వలన మనం అందరం ఆశీర్వదించబడుతూ ఒకరి మీద ఒకరము బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. నేను ఒక సహోదరుడి ద్వారా ఈ మాట విన్నాను. ఏ మాట అంటే, సాధారణంగా దైవ సేవకులు ఏ గృహమునైనా దర్శించినప్పుడు వారు ఆశీర్వదించబడాలనో, లేకపోతే దీవించబడాలనో, లేకపోతే ప్రార్థన చేశారనో, వారు కలిగిన దానిలో నుంచో కొంచెము ఆ దైవ సేవకుడికి ఏదైనా ఇచ్చి, మరి ప్రవక్తను చేర్చుకున్న వారు ప్రవక్త ఫలము పొందుతారు అనే మాట ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆ విధముగా క్రైస్తవులు అనేవారు దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదే విధముగా దైవ సేవకుడిని అన్యుల ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అన్యుల్ని మనము ఇది చేయమని బలవంతం చేయకూడదు. అర్థమవుతుందండి? అన్యుల యొద్దకు తీసుకువెళ్ళి కూడా యాజకుల్ని కావచ్చు, సేవకుల్ని కావచ్చు, పాస్టర్స్ని కావచ్చు, వారి ప్రార్థన నిమిత్తం ప్రార్థన చేయడానికో
మనము మన సహోదరుల ఇంటికి కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చేసేది వారిని చేయమని చెప్పడం కరెక్ట్ కాదు. నేను ఒక ఆయన ద్వారా విన్నా. ఆయన విశ్వాసులు పాస్టర్ గారిని తీసుకెళ్ళారు. విశ్వాసులు తెలిసిన వారింటికి పాస్టర్ గారిని తీసుకెళ్ళారు. వారికి ఏ అవసరం నిమిత్తమో తీసుకెళ్లారు, ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఏమంటున్నారు అని అంటే, ఈ విశ్వాసి తీసుకెళ్ళినటువంటి వారు ఆ ఫ్రెండ్కి చెప్తా ఉన్నారు, పాస్టర్ గారికి కానుకబెట్టు, పాస్టర్ గారికి కానుకబెట్టు. ఆయన ఏమనుకుంటారు, మనకంటే సంఘంలో ఉన్నాము, ఇది కృతజ్ఞతగా మనము చేస్తున్నాము అనే ఆలోచన ఉంటుంది. మరి అన్యులకి ఏ ఆలోచన ఉంటుంది? వారు అన్యతగా భావించరా? ప్రార్థన చేసినందుకు డబ్బులు తీసుకున్నారా అని అనుకోరా? అనుకుంటారా? అనుకోరండి, అనుకుంటారు. కాబట్టి మీరు అన్యుల్ని ఈ విధంగా ప్రోత్సహించకండి. ఎవరైనా సరే చెప్తా ఉన్నా నేను, అన్యుల కోసము మన సహోదరి మొన్న ఒక ఆమె చెప్పారు, ఎవరికో బాగాలేదని ప్రార్థన చేయమని సేవకులకు నంబర్ ఇచ్చి సేవకులకు ప్రార్థన కోసము చెప్తే డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తా అన్నారట. ఏంటంట, వారికి బాగాలేదు అని చెప్పి ప్రార్థన చేయమని సేవకులు నంబర్ ఇచ్చి వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు ప్రార్థన చేస్తారంటే మీరు డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తామన్నారంట సేవకులు ఎవరు. ఆ సహోదరి చెప్పారు. మనం ఇటువంటి సేవకులు కూడా ఈ లోకంలో ఉన్నారు. మరి మీరు దేవుని సేవ చేస్తున్నారా, మరి ఇంకెవరు సేవ చేస్తున్నారు? సరే, ఆ విశ్వాసం తెలియజేశారేమో, మరి సేవకులైనా ఆలోచన చేయాలి కదా. అమ్మా, నేను పనివాడు జీతమునకు పాత్రుడు అని మనందరికీ తెలిసిన మాటే. నువ్వు అక్కడికి వెళ్ళి ఇప్పుడు నీ సేవకుడు, మీరందరూ పోషింపబడుతున్నారు, మీరందరూ సేవకుడు ద్వారా మీరు బలపడుతున్నారు, మీరు ఏదైనా చేస్తే అది ఉత్తమం. కానీ ఎవరింటికో తీసుకెళ్ళి అక్కడ పెట్టమండం అనేది ఉత్తమం కరెక్టే కాదు అసలు. అయితే ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, ఇది అన్యులకు సంబంధించింది. మన సంఘములో కూడా ఉండి కూడా, మన సంఘం అని అంటే క్రైస్తవ సమాజంలో ఉన్నవారి కోసం చెప్తా ఉన్నా నేను. సాధారణముగా గృహ కూడికలు పెట్టించుకుంటా ఉంటున్నారు, గృహ కూడికలు పెట్టాలి కూడా. కానీ గృహ కూడికలు పెట్టుకోవడానికి భయపడేటట్టుగా చేస్తూ ఉన్నారండి. గృహ కూడికలు పెట్టుకోవడానికే భయపడతా ఉన్నారు. ఏమి అంటే, గృహ కూడికలు పెడితే భోజనాలు పెట్టాలి, గృహ కూడికలు పెడితే భోజనాలు పెట్టాలి. ఎంతమంది వస్తారో, 30 మంది వస్తారో, 40 మంది వస్తారో, 20 మంది వస్తారో తెలియదు, భోజనాలు పెట్టాలి. ఖర్చుతో కూడుకున్న పని. దాని తర్వాత కానుక పెట్టాలి. అవునా? ఇప్పుడు భోజనాల ఖర్చు, కానుక ఖర్చు ఎంత అయింది? ఎంతో కొంత అవుద్ది. ఆ కొంత అమౌంట్ వారు సిద్ధపరచుకున్న తర్వాతనే గృహ కూడికకు ప్లాన్ చేస్తారు. అవునా? ఏమండి? అంత సిద్ధపరచుకున్న తర్వాత గృహ కూడిక ప్లాన్ చేస్తారు. ఆ సిద్ధపరచుకునే లోపల ఈ ఖర్చు అయిపోద్ది ఉన్నది కూడా. ఆ గృహ కూడిక ఏమవుద్ది? పోస్ట్పోన్ చేస్తారు, మరలా నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం లేదు పాస్టర్ గారు. వారు సూటిగా చెప్పరు ఈ మాట, భోజనాలు పెట్టడానికి, కానుక పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు, కూడికలు పెట్టుకోండి. గృహ కూడిక పెట్టడం ఎందుకంటే మీరు బలపడాలని, మీరు ఆశీర్వదించబడాలని గృహ కూడికలు ఏర్పాటు చేయాలి. అందుకని లాస్ట్ 1.5 year ఏకదాటిగా గృహ కూడికలు పెట్టామండి, ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా. నేను ఆ విషయం అప్పుడే చెప్పాను, మీరు గృహ కూడికలు ఎన్నిసార్లైనా పెట్టుకోండి, నాకు గృహ కూడికల్లో కానుకలు పెట్టండి, నేను తీసుకొని కూడా తీసుకోండి. ప్రత్యేకమైన కూడిక ఏదైనా ఉంది అంటే ఇవ్వండి. అయితే ఈ అక్కడ పెట్టాలి అనే మాట మరలా ఎక్కడి నుంచి వస్తుందంట? ఇంకో విశ్వాసి వీరికి చెప్తారు, గురుకుడికి పెట్టినప్పుడు ఆ మాత్రం భోజనం పెట్టకపోతే ఎలా? గురుకుడు పెట్టినప్పుడు భోజనాలు పెట్టకపోతే ఎట్లాగా? అవునా? పెట్టకపోతే పెట్టుకోకూడదా? పెట్టుకోకూడదు అన్నట్టే అయిపోద్ది అక్కడ. ఏముంది? ఒక సేవకుడు ఒక గృహానికి నడిపించబడ్డాడు అని అంటే ఆ గృహం ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా!
అది నమ్మగలగాలి ఫస్ట్. ఎందుకు? దేవుని మాట, దేవుని వాక్కు, దేవుడు మా గృహమునకు ఈ సేవకుడు ద్వారా ఏ మాటను పలకబోతా ఉన్నాడు అని విశ్వసించే విధానంలోనికి మనం తీసుకురావాలి. కానీ ఈ గృహ కూడికలు పెట్టుకోవడానికి భయపడేటట్టుగా చేయకూడదండి. నన్నే అన్నారు ఒక సహోదరు, భోజనాలు పెట్టలేరా మీరు అని నన్నే అన్నారండి. వేరే వాళ్ళ వాకే మీరు భోజనాలు పెట్టకుండా గృహ కూడికి ఎలా పెడతారు? సేవకులకైనా పెట్టండి. నేను తొలి దినాల పక్షులకు వచ్చిన సందర్భాలు కావచ్చు ఆ విషయం. కానీ అంటే ఇంకోసారి ఇన్ని మాటలు వస్తున్నాయా, దీనికంటే గృహ కొడుకు పెట్టకపోవడం బెటర్. ఏమండి? ఇక్కడ లేచి నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. విమర్శించేవారు వీళ్ళంతా. సేవకులు చేయరు ఈ పనులు, సంఘంలో ఉన్నవారు చేస్తారు ఇవన్నీ. లేచి నిలబడి సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యం చెప్పే దాంట్లో ఎన్ని వెతుకుతారో ఎవరు కూర్చున్న వాళ్ళు. అలా చెప్పారేంటి, ఇలా చెప్పారేంటి, అలా చెప్పొచ్చా, ఇలా చెప్పొచ్చా? నీ పని ఏంటయ్యా? వారు హృదయపూర్వకముగా దేవుణ్ణి కనపరుస్తున్నారు, అది కదా కావాల్సింది. ఏమన్నా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి నువ్వు అందరికి ఇచ్చావా, ఈ స్క్రిప్ట్ ఇలాగే చెప్పాలి అని కాదు కదా. ఇప్పుడు అందరు సేవకులు ఉన్నారండి. ఇప్పుడు నేనేమంటాను, దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటాను, అవునా? ఇంకొకరు ఏమంటారు, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక అంటారు. దేవుని అత్యున్నతమైన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడుతారు పదాలని, అంతే. ప్రతి ఒక్కరూ అలాగనే చెప్పాలి అని ఉండదు కదా. ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పడం అయిపోయింది, నువ్వు విన్నావు, సరిపోయింది. మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చెప్పవేంటి అని అంటే వారు ఒక్కసారి సాక్ష్యం చెప్పడానికే భయపడి వచ్చి నిల్చొని సాక్ష్యం చెప్పి మళ్ళీ కూర్చుంటారు. ఇంకోసారి సాక్ష్యం చెప్పాలంటే నేను చెప్పాను. దేవుని నామానికి అవమానకరం బయట కాదండి, లోపల. ఈ పరిశీలన వల్లే, ఇటువంటి పరిశీలన వల్లే వారు పాటలు పాడడానికి చాలామంది వర్షిప్ లీడర్స్ ఉంటారు. బాగా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతుని బట్టి వారు గొప్పగా వాడబడుతూ ఉంటారు. కొందరికి ఈ తలాంతు ఇవ్వలేదు దేవుడు, ఒక్క పాటే పాడతారు, సంవత్సరంలో 2-3 పాటలు పాడతారేమో. ఆ 2-3 పాటలు పాడిన తర్వాత అనుకున్నా ఈమె పాడిందని. నేను తలదించుకొని ఉన్నా, ఎవరు పాడుతున్నారో నాకు ఇల్లు ఆ వాయిస్ వినంగానే తెలిసేస్తే ఈయనే. ఈ చప్పట్లు కొట్టడం, స్తుతించడం మానేస్తారు. ఇంకా ఆమె ఎట పాడుతుంది, ఎక్కడెత్తుకుంటుంది, ఎక్కడ తగ్గిపోతుంది, ఎక్కడ నవ్వుతుంది, ఎక్కడ మిస్ అయిపోతుందని వెతికే క్రమాన్ని స్టార్ట్ చేస్తారండి. విమర్శించేవారు వీళ్ళంతా. ఇవన్నీ దాటి ఇంకొకటి ఉంటుంది తెలుసా, పాస్టర్ గారి మీదకి వస్తారండి. లాస్ట్ ఎవరుంటారు? పాస్టర్ గారిగా, సెంటర్ పాయింట్ ఆయనగా. పాస్టర్ గారిని విమర్శించడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ విశ్వాసులు ఎంత విమర్శించాలో అంత విమర్శిస్తారు. నువ్వు విమర్శించవలసింది పాస్టర్ గారిని కాదు, నువ్వు విమర్శిస్తుంది పాస్టర్ గారిని కాదు. డైరెక్ట్గా ఏ వాక్యం అయితే బోధిస్తున్నారో పరిశుద్ధ దేవుడిని నేను విమర్శిస్తున్నట్టు. అది ఎవరికి వెళ్తుందంట? దేవునికే వెళ్తుందని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ మధ్య సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే, సేవకుల్లో కూడా పొరపాట్లు ఉన్నాయి, అది కూడా చెప్తా ఉన్నా. నేను విమర్శించాలని మాత్రం చెప్పట్లేదు, కానీ సరి చేసుకోవాలి అని చెప్తా ఉన్నా. ఎందుకు అనంటే, లోకులు అన్నిల్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ లోకంలో ఉన్న వారందరూ ఎవరిని చూస్తారో తెలుసా అండి? మీరు చూడండి, కలర్ఫుల్గా ఉన్న మనుషుల్లో ఎవరైనా స్పెషల్గా కనబడ్డారనుకోండి, వారిని చూస్తారు. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా?
వారినే చూస్తారు. వారిని చూసినప్పుడు మరి మిగిలిన వారందరూ ఏమనుకుంటారంట, ఏమేంటి కొద్దిగా తేడాగా ఉంది అని వారికి అనిపిస్తుంది. కానీ నువ్వు అలా ఎందుకున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు. నువ్వు అలా ఎందుకున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు. అది నీవు అది తెలియజెప్పాల్సిన అవసరం కూడా నీ మీద ఉంది. హల్లెలూయా. నువ్వు అలా ఎందుకున్నావు అనే మాట తెలియజెప్పవలసిన అవసరం కూడా నీ మీద నా మీద ఉంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం రక్షించబడ్డాము. పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే మనకు దేవుడు బోధించాడో, ఒకవేళ మనము ఆ వాక్యం చేత ఏమంటారు, ఆ వాక్యం మన హృదయంలో నాటబడిందంటే దాని ప్రకారం జీవించాలని ఆశపడతాం. అలా అందరూ జీవిస్తారు, జీవించలేరు. అది వారి యొక్క పరిపక్వతకు సంబంధించినటువంటి విషయం, ఆత్మీయ పరిపక్వతకు సంబంధించినటువంటి విషయం. హల్లెలూయా. అవునా కదా? అందరూ అలాగనే ఉండాలని రూల్ లేదు, అందరూ అలాగా ఉండకూడదు అని కూడా రూల్ ఎక్కడా లేదండి. ఒక సేవకులు, మరి ఈ సేవకులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే, వీరికి ఏంటంటే ఈ 2 పడవల ప్రయాణము అలవాటు అయిపోయింది. అర్థమైందండి? ఇటు దేవుని బిడ్డల దగ్గర మంచి పేరుని సంపాదించుకోవాలి, లోకంలో కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ ధోరణి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యం ఏం చదివిస్తుంది, నువ్వు అవునంటే అవునని కాదా అనాలంట, లేదా కాదంటే కాదన. ఏదో ఒకటే మాట చెప్పాలి. నేను చేయమని చెప్పట్లేదు, అలాగని చేయాలని లేదు, అలాగని చేస్తే తప్పని కాదు, చేయొచ్చు అది కాదు కదండి. మీరు కొన్ని వీడియోలు ఉన్నాయి, గొప్ప సేవకులు, గొప్పగా వాడబడుతున్న వారు, నేను పేర్లు చెప్పట్లేను, వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ దాన్ని దుమారం అయిపోతుంది. గొప్ప గొప్ప దైవజనులు దాని పేర్లు పెట్టి పిలిపించుకుంటా ఉంటున్నారు. ఒక్కొక్క మాట ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక మనిషి దగ్గర ఒకటి, ఒక వీడియోలో ఒకటి. అసలు నువ్వు ఏం చెప్తున్నావు నీకైనా అర్థమవుతుందా? ఒక సేవకుడు అంటున్నాడండి, కాళ్ళకంట పసుపు పెట్టుకోవచ్చు. కాళ్ళకు క్రైస్తవులు పసుపు పెట్టుకోవచ్చు. ఇది హిందూ సాంప్రదాయం కాదు, అన్య సాంప్రదాయం కాదు, ఇది ఏంటంట సైన్స్ అంటున్నాడు. ఇదేంటంట సైన్స్ అంటున్నాడు. అయితే ఈ సైన్స్ అయితే మరి మళ్ళీ ఇంకొకటి దానికి ఒక క్లారిటీ ఇచ్చాడండి బాబు. ఏం క్లారిటీ అంటే, ఇది ఎందుకు పెడతారో తెలుసా? ఆడవారు తడి ప్రాంతంలో ఉంటారు, వాళ్ళు కాళ్ళు చెడిపోతాయి, ఏమంటాయి, పగులుతాయి, చెడుతాయి, కాబట్టి వారికి పసుపు పెడతారు ఫంక్షన్స్లలో అంటున్నారు. అయితే క్రైస్తవురాలు కూడా వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు అందరూ పెట్టించుకుంటున్నప్పుడు వీళ్ళు పెట్టించుకోరంట, వీళ్ళు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా అన్నాడు ఆయన అన్నమాట. ఎవరిని? సేవకులే, దేవుని బిడ్డల్ని. వీళ్ళేమన్నా పైనుంచి ఊడిపడ్డారా? పెట్టుకోవచ్చు కదా, అది సైన్సే కదా, అది తప్పేమైంది అని అంటున్నాడు ఆయన. గొప్ప సేవకుడు ఆయన. ఆయన మీద నాకు ఒక రకమైన రెస్పెక్ట్ ఉండేది. ఇటువంటి చూస్తూ ఉంటే ఉన్నది కాకపోతుంది. పైనుంచి ఊడిపడ్డారా అంటున్నాడు ఆయన. అవునండి, ఇది సైన్సే, కాళ్ళు చెడిపోతాయి, కాళ్ళు అదైతాయి, ఇదైతాయి అని పెడుతున్నారు. మరి అదే పసుపు వీరందరికీ పెడుతున్నారు. ఎవరికి? స్త్రీలకు పెడుతున్నారు కదా. దాంట్లో విడోస్ ఉంటారు. ఎవరు? భర్త చనిపోయిన వారు ఉంటారు, విధవరాలు. మరి వారికి కూడా పెట్టాలి కదా. వారు కూడా తడి ప్రాంతంలో బట్టలు ఉతుకుతారు, అంట్లు తోముతారు, ఇవన్నీ చేస్తారు కదా. మరి వారికి ఎందుకు పెట్టరు? ఆడ సైన్స్ పనిచేయదా? అక్కడ సైన్స్ పనిచేయదండి. ఎవరికి? భర్త ఉన్న వాళ్ళకి మాత్రమే సైన్స్ పనిచేస్తుందా అన్న? భర్త లేని వరకు సైన్స్ పనిచేయదా? అయితే రోజు పసుపు పెట్టుకోవచ్చు కదా. మరి ఎందుకు ఫంక్షన్లు అప్పుడే పసుపులు పెడుతున్నారు? సరే, ఇప్పుడు ఆడవాళ్ళు అన్నప్పుడు ఆ ఇంటికి పోతుంటారు కదా, ఆ ఇంటికి తిరుగుతారు కదా. మరి పోయినప్పుడు నువ్వు ఆ ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి పసుపు పెట్టు, వాళ్ళు నీటికి వచ్చినప్పుడు నువ్వు పసుపు పెట్టి పంపి. రోజు చేయాల్సిన పనే మరి. అక్క
నువ్వు ఎప్పుడు తడి ప్రాంతంలో పనిచేస్తూ ఉంటావు, దా పసుపు పెడతా అని కూర్చోబెట్టి పసుపు పెట్టి పంపి. ఫంక్షన్ అప్పుడే పెడుతున్నామండి, దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ దట్, అంతే కదా. ఎందుకయ్యా మనుషులు మీ పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు? మీరు మీకున్న జ్ఞానమును ఇలా వృధా చేసుకోకండి. మీ మీద ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఒక రకమైనటువంటి రెస్పెక్ట్ ఉంది, అయ్యగారు, దాన్ని పోగొట్టుకోకండి. అవునా కదా? తడి ప్రాంతంలో పనిచేస్తూ ఉంటారు తల్లులు కాబట్టి ఇంటికి వచ్చినప్పుడల్లా పసుపులు పెట్టి పంపించండి అని చెప్పండి. ఆ ఒక్కరోజే పెడితే మీరు మీదికెళ్ళి పెట్టుకోకపోతే మీదికెళ్ళి ఊడిపడ్డారా అంటే, మరి నువ్వు చెప్పినప్పుడు వినడానికి నువ్వు మీదికెళ్ళి ఊడిపడ్డావా? హల్లెలూయా. ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి ఆచారాన్ని సంఘంలోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలండి. విమర్శిస్తున్నారు. ఎవరిని విమర్శిస్తున్నారు? ఆత్మీయ బిడ్డల్ని విమర్శిస్తున్నారు. నీకు దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? దేవుని వాక్యం ఏం బోధించమంటుంది? పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి నిన్ను నడిపించాలి అని పరిశుద్ధాత్మను ఆలోచన చేస్తూ ఉంటే, ఆ విధముగా నిన్ను బలపరుస్తూ ఉంటే నీవు ఇంకా అజ్ఞానంలోనికి నెట్టివేస్తూ ఉంటున్నావు. హల్లెలూయా. మరి ఇటువంటి విమర్శ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తారా? మలాకి గ్రంథము, వీళ్ళంతా పరిశీలే సేవకులు అంటున్నారు, సేవకుల పేర్లు పెట్టుకుంటున్నారు, అంతా పరిశీల సేవ ఇది. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము నుంచి, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి ఏంటంట? జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో పక్షపాతులు గనుక, ఏంటంట? విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది నేనన్న మాటనా? దేవుడు అన్న మాటనా? ఎవరన్న మాట? దేవుడే అంటున్నాడు కదా, దేవుని మాటే కదా. ఒకవేళ అలాగ నువ్వు పక్షపాతము చూపిస్తూ ఉంటే, అలాగ విమర్శిస్తూ ఉంటే, దేవుడు నిన్నేమంటున్నాడు? అయితే మీరు నా మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి ఉన్నారు. అభ్యంతరమే మరి ఇది. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను ఏం చేస్తున్నారు? తిప్పేస్తున్నారు. మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు దాన్ని. నీకెందుకు అనుకూలంగా చేసుకుంటున్నావు దాన్ని? ఒకవేళ నువ్వు అలాగున చేసుకుంటే నా మార్గంలో అనుసరింపక నువ్వు జీవిస్తున్నావేమో. ఇది కాదు కదా. దేవుని ఉన్నతమైన మార్గం ఏంటో జ్ఞానంతో కనుగొని నడవాలంట. అప్పుడు ఏమవుతారంట? మీరు నా మార్గంలో అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు మునిగిపోతున్నారు. పక్షపాతులు గనక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారు నీచులను గాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట పలుకుతూ ఉంటున్నారు. ఇది ఎవరంట? లోకమును కూడా బోధిస్తూ ఉన్నారు. చూడండి, లోకమును కూడా కలుపుకొని నడుచుకుంటారు. చూడండి, వారిని బట్టి దేవుడి మాట చెప్తా ఉన్నాడండి. వారందరినీ బట్టి దేవుడి మాట చెప్తా ఉన్నాడు. అందుకని విమర్శించడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, పక్షపాతము చూపించడం కరెక్ట్ కాదండి. అందరూ నా సహోదరులే, మనం అందరము సహోదరులే కాదని ఎవరన్నారు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ
సహోదరులే అందరూ అంటారన్నమాట. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. మన దేశము భిన్నత్వములో ఏకత్వము కలిగి ఉన్నదండి. భిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నప్పటికీ, భిన్న జాతులు ఉన్నప్పటికీ, అన్నిటిలోనూ ఏకభావము కలిగినటువంటి ఏకైక దేశము మన దేశము ప్రపంచం మొత్తంలో. ఇన్ని భిన్న మతాలు, ఇన్ని భిన్న సంస్కృతులు ఏ దేశంలో కూడా లేవండి. ఇది మన భారతదేశం యొక్క గొప్పతనము. దాన్ని అందరూ అనుసరిస్తున్నారు. అనుసరించిన తర్వాత ఈ మధ్యలో ఏదో పుట్టుకొచ్చిన తర్వాత దాన్ని బట్టి నువ్వు దాన్ని నడుచుకుంటున్నావు అంటే ఇది మర్చిపోతున్నావు కదా. మన జాతీయ గీతం అర్థం తెలుసుకోండి. జాతీయ గీతం అందరము పాడుతున్నాం, దాని అర్థం తెలుసుకోండి. సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా, దాంట్లో ఉన్న భావము తెలుసుకోండి. ఒకసారి ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోండి. కంట్రీ మనదండి, దేశము మనది, కానీ ఇది మార్గము, మతము కాదు. ఈ మతాన్ని అని బోధించకండి. మీరు మతము అని బోధిస్తే మేమే తప్పిపోతాం ఖచ్చితంగా. మీరు మతాన్ని అని దానికి రంగేస్తున్నారు కాబట్టి అందరము 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 అనే పక్షపాతంలో చూపించేస్తున్నారు. వారు చూపిస్తున్నారు, వారి కోవకు మీరు చేరిపోతున్నారు. ఎవరండి? సేవకులు. ఎందుకనంటే వారితో ఏకీభవించకపోతే వీరిని ఎక్కడ ఆటంకపరుస్తారని భయం అయిపోయింది. అవునా? సేవకులకు కూడా, ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు కదా, పెద్ద పెద్ద మీటింగ్లు కండక్ట్ చేస్తారు, ఆ ప్రాంతంలోనికి రానివ్వరేమని భయం, ఆ ఏరియాలోనికి రానివ్వరేమో. సొంత ఊర్లో చాలామంది అవుతున్నారు, వేరే ఊర్లో అవ్వాలంటే అవ్వరు కదా. అవుతారా? కాలేదు. కాబట్టి వీరేంటంటే ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను చలామణిలో ఉండాలి. అవునా కదా? ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా నేను చలామణిలో ఉండాలి, నేను మంచివాడిగానే ఉండాలి అని తాపత్రయం. ఇది మానుకోవడం బెటర్. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నీచుడుగా చేస్తాడు. ఇంకా జాగ్రత్త. తర్వాత ఇంకొకరు ఎవరంటే మనుషుల మీద భారాలు పెట్టేవారు. ఎవరు? మనుషుల మీద